తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లకు మాజీ ఎమ్మెల్యే వర్మ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించగా పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దేవస్థానం మాజీ చైర్మన్ కొండేపూడి ప్రకాష్ చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమి ముందు చండీ యాగం, పేదవాళ్ళు చండీ యాగం చేసుకోవాలంటే ఇవాళ రేపు ఖర్చులు 40,000 ఈ పరిస్థితి. దానికి ఒక బడ్జెట్ 40,000 రూపాయలు ఇచ్చి ప్రతి పౌర్ణమికి 100 రూపాయలకే పేదవాడికి చండీ యాగం చేసే విధంగా చేయించడం జరిగింది. ఆలయంలో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా వేయించడం జరిగింది. అర్చికా క్వార్టర్స్కి 2 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చి మన టైంలో ప్రారంభించడం జరిగింది. అవి రీసెంట్గానే పూర్తయింది. అదేవిధంగా మన కుంతి మాధవస్వామి టెంపుల్కి అన్యాక్రాంతమైన భూముల్ని 50 ఎకరాల భూముల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా కింద ఫ్లోరింగ్ అది చేయించడం జరిగింది. అదేవిధంగా మన శ్రీ సంస్థానానికి సంబంధించి ఆక్షన్ లేకుండా మూలన పడిపోయి అప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా డబ్బులు ఎంజాయ్ చేస్తుంటే ఆక్షన్ పెట్టించి 55 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వచ్చేలాగా మరి శ్రీ సంస్థానానికి ఇచ్చి అది పిఠాపురం నియోజకవర్గంలో చదువుకున్న పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఇక్కడ కూడా అన్నిటికంటే ముఖ్యమైనది, ఇక్కడ లోపల ఒక హోటల్ రూమ్స్ ఉండి 5 ఫ్లోర్లు అసభ్యకర వాతావరణాలు ఉంటే దాన్ని ఆ రోజు మొండిగా ప్రజలు కూడా నన్ను తిట్టుకున్నారు. అవేళ తీసివేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క ఆలయం ప్రజల దర్శనార్థం రోడ్డు మీద కూడా కనపడే విధంగా ఉండడం, ఆలయ అభివృద్ధి కూడా వాస్తురీత్యా పెరగడం కూడా జరిగిందని